హలో, వెల్కమ్ టు దిస్ వీక్స్ ఎక్స్ప్లెయినర్. ఐఎమ్ హరి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఈ ఆయిల్ ధరలు 3 రోజుల వ్యవధిలో 2 సార్లు ఎప్పుడూ లేనంతగా పెరిగాయి. దానివల్ల వాహనదారులందరూ అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితి ఇంకా ఎక్కడికి దారి తీస్తుంది అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యం. దీంట్లోనే ఐ వాంట్ టు బ్రింగ్ సమ్ వెరీ క్రూషియల్ థింగ్స్ టు యువర్ నోటీస్. భారత్ వద్ద ప్రస్తుతం 60 రోజుల క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి, 60 రోజుల న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి, 45 రోజులకు సరిపడా ఎల్పిజి రిజర్వ్స్ ఉన్నాయి. ఇదే సాధారణ పరిస్థితులకు అంటే నార్మల్సీకి చాలా అన్కంఫర్టబుల్ ఎనర్జీ సంక్షోభ చర్చకు మధ్య ఉన్న వ్యత్యాసం. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ బఫర్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఈజ్ డిస్ట్రప్టెడ్. ప్రపంచంలో మొత్తం చమురు గ్యాస్ సరఫరాలో దాదాపు 5వ వంతు రవాణా అయ్యేది ఈ హార్మూజ్ జలసంధి నుంచే. ప్రస్తుతం దీనికి అంతరాయం ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈ జలసంధి అంతరాయం ఎదుర్కొంటోంది. క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $120కి చేరింది. ఇప్పుడు భారత్లోని అగ్ర బ్యాంకర్స్లో అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ది బిగ్గెస్ట్ బ్యాంకర్స్ అయిన ఒకరు ఉదయ్ కోటక్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలి అని కోరుతున్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 3 రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక సదస్సులో అంటే ఇది యాన్యువల్ సమిట్, దీంట్లో ఆయన మాట్లాడారు. ఇది గ్లోబల్ లీడర్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ అఫీషియల్స్ అవ్వచ్చు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కలిసి ఆర్థిక విధానాలు అంటే ఎకనమిక్ పాలసీస్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, పారిశ్రామిక వృద్ధి అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ మీద చర్చించే ఒక కీలక వేదిక. అక్కడ కోటక్ ఈ పశ్చిమ అక్కడ ఉదయ్ కోటక్ ఈ వెస్ట్ ఏషియాలో కొనసాగుతున్న ఈ సంక్షోభాన్ని గురించి ప్రస్తావించారు. అదే ప్రాంతం నుంచే భారత్ తన చమురు అవసరాల్లో ఎక్కువ భాగాన్ని మ్యాక్సిమం అక్కడి నుంచే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇది నేను చాలాసార్లు చెప్పాను, గతంలో చేసిన ఎక్స్ప్లెయినర్లో కూడా నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పరిస్థితి కనిపించేదానికంటే చాలా పెద్దది, చాలా క్లిష్టమైంది అని అన్నారు ఆయన. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. చూసే ముందు ఒక కామెంట్ కూడా ఆయన చెప్పింది నేను కోట్ చేస్తాను. హి సెడ్ త్వరలో ఒక భారీ షాక్ రానుందని హెచ్చరించారు. హి సెడ్ షాక్ ఈస్ కమింగ్ అండ్ ఇట్స్ కమింగ్ బిగ్. సో ప్రైమ్ మినిస్టర్ మోదీ ఇటీవల చేసిన ఈ మితవ్యయ పిలుపు అంటే ఆస్టెరిటీ, దీనికి కోటక్ మద్దతు తెలిపారు. గత ఆదివారం ప్రధాని మోదీ ప్రజలను కనీసం 1 సంవత్సరం పాటు ఈ ఇంధన వినియోగం అంటే ఆయిల్ యూసేజ్, పెట్రోల్ అవ్వచ్చు, డీజిల్ అవ్వచ్చు, వీటిని తగ్గించాలని చెప్పారు. విదేశీ ప్రయాణాలు, బంగారం కొనుగోళ్ళు అట్లీస్ట్ ఒక 1 ఇయర్ పాటు తగ్గించాలి, రెస్ట్రిక్ట్ చేసుకోవాలి అని చెప్పారు. ఇక్కడ కోటక్ మాట్లాడుతూ హి సెడ్ కంట్రీ మస్ట్ నాట్ లివ్ బియాండ్ ఇట్స్ మీన్స్, అంటే దేశం తన సామర్థ్యానికి మించి ఖర్చు చేయకూడదన్నారు ఆయన. అయితే దేశం చేయగల కొన్ని సులభమైన పనులు ఉన్నాయి, సింపుల్ థింగ్స్. అవసరం లేని వినియోగాన్ని తగ్గించుకోవాలి అని ఆయన చాలా గట్టిగా చెప్పారు. ఆయన భారత ఆర్థిక వ్యవస్థను ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్లా చూడాలన్నారు. ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్స్. బ్యాలెన్స్ షీట్స్ అంటే మీ వద్ద ఉన్న ఆస్తులు, మీరు చెల్లించాల్సిన బాధ్యతల మధ్య ఉన్న తేడా, అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ యు ఓన్ అండ్ వాట్ యు ఓ. అలాగే భారత్ చాలా త్వరగా ఫైనాన్షియలైజ్ అయిందని అన్నారు ఆయన. అంటే దీర్ఘకాలిక పోటీ సామర్థ్యాన్ని పెంచడం కంటే ఇలా ఈ స్టాక్ మార్కెట్స్లో షార్ట్ క్యాపిటల్ గెయిన్స్ వీటి మీదే ఎక్కువగా దృష్టి పెట్టింది అని చెప్పారు. ఒక మాటలో చెప్పాలంటే కష్టపడే ధోరణి కంటే గ్లామర్కు ప్రాధాన్యత పెరిగింది, అంటే గ్లామర్ ఓవర్ గ్రిట్. కోటక్ హెచ్చరిక చాలా స్పష్టంగా ఉంది. కఠిన సమయాలు రావచ్చు, వాటికి సిద్ధంగా ఉండాలి. కష్టకాలం రాకూడదు అని ఆశించాలి, కానీ అత్యంత దారుణ పరిస్థితులకు కూడా సిద్ధంగా ఉండాలి. గాడ్ బి ప్రిపేర్డ్ అనేది ఆయన మాట. షాక్ తగిలిన తర్వాత స్పందించడం కాదు, ముందే సిద్ధపడటం చాలా ముఖ్యం అని చెప్పారు. ఇప్పుడు అసలు వాస్తవం ఏంటంటే భారత్ తన క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 85 నుంచి 90% వరకు ఇంపోర్టే చేసుకుంటుంది, దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారుడు భారత్. ఇది నేను లాస్ట్ ఎక్స్ప్లెయినర్లో కూడా చెప్పాను. మన దేశపు క్రూడ్ ఆయిల్ దిగుమతి బిల్లు 2025 ఆర్థిక సంవత్సరంలో $137 బిలియన్ ఉంటే ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2026 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అప్పటికి $174 బిలియన్ పెరిగింది. ఇది చిన్న మొత్తం కాదు. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అ స్మాల్ నంబర్. భారీ స్థాయిలో దేశం నుంచి డబ్బులు బయటకు వెళ్తున్నాయి. ప్రభుత్వం గత 18 నెలలుగా పెట్రోల్ ధరను స్థిరంగా ఉంచింది. వన్ వే ఇట్ ఈస్ అ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కానీ చాలా అన్కంఫర్టబుల్ ఫ్యాక్ట్ అండ్ ట్రూత్ ఏంటంటే ప్రస్తుతం పెరుగుతున్న ధరలు.
అయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజుకు దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు నష్టపోతున్నాయని సమాచారం. ఇది నేను చెప్పడం కాదు, ఇట్ ఈస్ నాట్ మీ సెయింగ్. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్వయంగా సోషల్ మీడియాలో ఆయన ఈ అంశాన్ని ఉంచారు. మరింత భారీ నష్టాన్ని ఎక్కువ కాలం భరించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే భారత్ ఇప్పుడు చర్యలు ప్రారంభించింది. ప్రధానమంత్రి మోదీ తన భద్రతా బలగమైన ఎస్పీజీ కాన్వాయ్ పరిమాణాన్ని 50% తగ్గించాలని సూచించారు. టు కట్ డౌన్ 50% ఆఫ్ హిస్ సెక్యూరిటీ కాన్వాయ్. ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలి. కొత్త వెహికల్స్ ఏవి కొనుగోలు చేయకూడదు. తక్కువ వాహనాలతో చాలా ఈజియెస్ట్ అంటే సరళమైన కాన్వాయ్ ఉండాలని ఆయన ఆదేశించారు. ఇక ఇతర మంత్రులు కూడా ఇదే దిశగా అడుగులు వేస్తున్నారు. దే ఆర్ ఫాలోయింగ్ ది సూట్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ను అంటే ఈ వాహనాల సంఖ్య ఏదైతే ఉంటుందో చాలా 50% కంటే ఎక్కువగా తగ్గించారు. ఇక డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా తన కాన్వాయ్ని తగ్గించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన వాహన బృందాన్ని 50% తగ్గించాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. విస్తృత స్థాయిలో చూస్తే అధికారులు విదేశాలకు ప్రయాణించకుండా ఆన్లైన్ సమావేశాలు జరపాలని వాళ్ళు చెప్తున్నారు. అలాగే అవసరం లేని ఖర్చులు, ముఖ్యంగా ఈ ఆయిల్ వినియోగం, ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వ వర్గాలు చాలా స్ట్రైట్గా చెప్తున్నాయి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒక ముఖ్యమైన క్రూషియల్ ప్రశ్న వస్తుంది. దేశవ్యాప్తంగా ఈ మిత వ్యయం ఏదైతే చెప్పానో ఆస్టెరిటీకి పిలుపునిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరి అదే విధానాన్ని అనుసరిస్తుందా? కూటమిలో ఉంది కదా. మరి మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ తమ అధిక ఈ విమాన ప్రయాణాలను తగ్గిస్తారా? ఈ హై ఫ్లైస్ ఏవైతే తగ్గుముఖం పడతాయా? మంత్రుల విదేశీ శిక్షణ పర్యటనను తగ్గిస్తారా? సింగపూర్కి వెళ్ళి దాదాపు 2 వారాలు అనుకుంటా దే స్పెండ్ దేర్ అండ్ కేమ్ బ్యాక్. ఇవన్నీ కూడా విదేశీ మారక నిల్వలను కాపాడడానికి సంబంధించిన అంశాలే. ఫారెక్స్ రిజర్వ్స్ అంటే దిగుమతుల కోసం ప్రభుత్వం నిల్వ ఉంచుకునే విదేశీ కరెన్సీ నిల్వలు, అందులోనూ అమెరికన్ డాలర్స్. ఈ కరెన్సీలు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఆ నిల్వలు తగ్గుతున్నాయి. దే ఆర్ డిప్లీటింగ్. మొన్న మే 1తో ముగిసిన వారంలో భారత్ ఫారెక్స్ రిజర్వ్లు దాదాపు $7 బిలియన్ తగ్గాయి. అగైన్ దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ నెంబర్. ఇదే సమయంలో కరెంట్ అకౌంట్ లోటు కూడా పెరిగే అవకాశం ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను, ద డెఫిసిట్ ఏదైతే ఉందో కరెంట్ అకౌంట్ డెఫిసిట్, దిస్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ వీ పర్చేజ్, వాట్ వీ స్పెండ్ అండ్ వాట్ వీ ఎర్న్ విత్ వరల్డ్. అంటే బయట ప్రపంచ దేశాలతో మనం చేసుకునే ఎగుమతులు దిగుమతుల మధ్య వ్యత్యాసం. ప్రపంచానికి మనం అమ్మేదానికంటే కొనేదే ఎక్కువ, దానికి డబ్బులు చెల్లిస్తున్నాం అన్న మాట. ఈ చమురు ధరలు పెరిగితే ఆ లోటు మరింత పెరుగుతుంది. మరి లోటు పెరిగితే రూపాయిపై ఒత్తిడి పెరుగుతుంది. మరి రూపాయి బలహీన పెడితే ఏమవుతుంది? దిగుమతులు మరింత ఖరీదవుతాయి. దాంతో చమురు ధరలు ఇంకా పెరుగుతాయి. ఇలా ఈ చక్రం కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ప్రజలు స్వచ్ఛందంగా ఖర్చులు తగ్గించుకోవటం ఏదైతే ఉంటుందో వాలంటరీగా ఇప్పుడు ప్రభుత్వాలు పిలుపునిస్తున్న మేరకు ఇవి తగ్గించడం కొంతవరకే ఉపశమనం ఇస్తుంది. అలా మనం చేసిన ఈ గ్లోబల్ ఆయిల్ ధరలు తగ్గకపోతే లేదా భారత్ త్వరగా ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై మళ్ళకపోతే పరిస్థితి అంత సులభంగా మారదు. ఒకసారి 1973 వెనక్కి వెళ్తే అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ చమురు ఉత్పత్తి దేశాలు పశ్చిమ దేశాలు అంటే వెస్ట్ కంట్రీస్కి ఈ సప్లైని ఆపేశాయి. అది ఆయిల్ షాక్గా చరిత్రలో నిలిచిపోయింది అనేది చాలామందికి తెలియదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నియమాలు ఏవైతే ఉంటే ఒక్క రాత్రిలో అది మార్చేసింది. అది 50 సంవత్సరాల క్రితం విషయం. మరి ఈరోజు పశ్చిమాసియాలో మరో సంక్షోభం ప్రపంచ చమురు సరఫరాను మళ్ళీ ప్రమాదంలోకి నెడుతోంది. ఇది ఫ్యాక్ట్. ఉదయ్ కోటక్ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నారు. సంక్షోభం రాకముందే అప్రమత్తంగా సిద్ధం కావాలి. కష్టకాలం రాకూడదని ఆశించాలి, బట్ ఇట్ కెనాట్ బీ అ బ్లైండ్ ఆప్టిమిజం. కానీ అత్యంత దారుణ పరిస్థితులకు కూడా సిద్ధంగా ఉండాలి. అది నిరాశ కానే కాదు. దిస్ ఇస్ నాట్ కాల్డ్ పెసిమిజం. ప్రణాళికతో కూడిన జాగ్రత్త అంటే విజ్డమ్ విత్ ప్లాన్. ఇలాంటి సమయాల్లో ప్రజలు 2 అంచుల మధ్య ఊగిపోతారు. ఒకవైపు అతి ఆశావాదం, విచ్ ఐ సెడ్ ఎ బ్లైండ్ ఆప్టిమిజం, మరోవైపు భయంతో గందరగోళం, ప్యారలైజింగ్ పానిక్. కానీ ఇవేమీ ఉపయోగపడవు. ఉపయోగపడేది ఏంటి అంటే స్పష్టత, క్లారిటీ. ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది, అది మనపై ఎలా ప్రభావం చూపుతుంది, పౌరులుగా మనం ఏం చేయాలి, అదే ఇప్పుడు అత్యంత అవసరం. మరి ఏం చేయాలి అనేది నేను మళ్ళీ చెప్పాలా? హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. వీ నీడ్ టు కట్ డౌన్ అవర్ ఎక్స్పెన్సెస్. ఎందుకంటే ఆయిల్ రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏదైతే రేట్లు పెరిగి మనం వెలవెల్లాడుతున్నామో అసలు దొరకని పరిస్థితి కూడా రావచ్చు.
So viewers, be alert and be aware. Thank you for watching.